తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం హోదాలో ఎన్నో పథకాలను అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన ఇతర పార్టీ బీజేపీ, తెలుగుదేశము అట్లాగే జనసేన పార్టీ నాయకులు కూడా వారందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు తెలియజేస్తాను. మన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. వారిని గౌరవించుకోవడానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇదివరకు ఏదైతే విగ్రహం కొంచెము పక్కకి ఒరిగి సరైన పద్ధతిలో లేని వలన దీనికి ఈ విగ్రహాన్ని ఇచ్చిన అంటే దాత వీరాభిమాని అయిన అప్పాజీ గారు ఈ విగ్రహాన్ని సుమారు 10 సంవత్సరాల నుంచి విగ్రహ స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఉండి ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయటమైంది. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఎన్టీ రామారావు అంటే తెలుగు జాతికి ముద్దు బిడ్డ. అట్లాగే తెలుగు భాషకి కానీ లేకపోతే తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సో అటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇప్పుడు చూస్తేనే చాలా అట్రాక్టివ్గా నిజ స్వరూపంగా కనపడుతుంది. ఏదైతే ఎవరైతే శిల్పి తయారు చేశారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఇతర పార్టీ బీజేపీ, తెలుగుదేశము అట్లాగే జనసేన పార్టీ నాయకులు కూడా వారందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు. గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు విగ్రహము ఇదివరకు కొంచెము పక్కకి వాలిపోయి అలా ఉండేది, రిపేర్లు అవి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడైన కోయిలాడి వెంకటేష్ అట్లాగే విగ్రహ దాత అప్పాజీ గారు ఎంతో కాలం నుంచి ఆ విగ్రహాన్ని తయారు చేసి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ఈ మంచి విగ్రహము ఎన్టీ రామారావు విగ్రహము, ఆయన విగ్రహాన్ని చూస్తేనే చూసేదానికే చాలా బాగుంది. అటువంటి విగ్రహాన్ని వారు ఇక్కడ ప్రతిష్ఠించి, అట్లాగే దీనికి నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా బుడ్డెట్టి మోహన్, ఇంకా మిగిలిన వారంతా తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే మహిళా మండలి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు, మాజీ మంత్రి బాలినేని